సిద్ధం చేస్తోంది రవాణా శాఖ. 2-3 రోజుల్లో ఈ గైడ్ లైన్స్ విడుదల కాబోతున్నాయి. వాహనదారులపై భారం పడకుండా రవాణా శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం తెలంగాణలో 1,50,00,000కు పైగా వాహనాలున్నాయి. రోజుకు కొత్తగా 10,000 వాహనాలు కొత్త రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఇకపై రిజిస్ట్రేషన్ చేసే వాహనాలకు మాత్రమే టీజీ నెంబర్ ప్లేట్లు వస్తాయి. ప్రస్తుతం టీఎస్గా ఉన్న వాటిని అలాగే కొనసాగించాలి అని నిర్ణయం తీసుకున్నారు. టీఎస్గా ఉన్న వాటిని టీజీగా మారిస్తే వినియోగదారులపై కొంత భారం పడే అవకాశం ఉంటుంది, జనాలపై కొంత భారం పడే అవకాశం ఉంటుంది అని ప్రభుత్వం ప్రస్తుతానికి టీఎస్గా ఉన్న వాటిని టీజీగా మార్చాలి అని అనుకోవడం లేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసే వాహనాలకు మాత్రమే నెంబర్ ప్లేట్లు టీజీగా వస్తాయని అధికారులు చెప్తున్నారు. అలాగే ఏపీ నెంబర్తో తెలంగాణలో 30,000కు పైగా వాహనాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు రూపొందించబోతున్నారు. ఇప్పటికే రవాణా శాఖ అధికారులు కేంద్ర రవాణా శాఖతో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, టీఎస్ను టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఇప్పటికే టీఎస్ కోడ్తో ఉన్న వాహనాలకు మార్చాల్సినటువంటి అవసరం ఉంటుందా? ప్రభుత్వం గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆ గెజిట్ వచ్చిన అనంతరం కూడా ఒకవైపు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ వాహనాల రిజిస్ట్రేషన్ లో ఒకవైపు కూడా తెలంగాణ స్టేట్ టీఎస్ అని చెప్పి వాడుతున్నటువంటి పరిస్థితి, దానికి రీప్లేస్ చేసి ఒకవైపు కూడా టీజీ అని అక్కడ రీప్లేస్ ఉంటుంది. గతంలో తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించి కూడా ఒకవైపు టీజీ పేరుతోనే తెలంగాణ మూవ్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. దానికి అందరి ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా కూడా ఒకవైపు టీఎస్ ను టీజీగా మార్చాలని చెప్పి కూడా మొన్న జరిగినటువంటి కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కూడా టీఎస్ స్థానంలో టీజీని కూడా ఒకవైపు కూడా ప్రతిపాదించాలని చెప్పి కూడా అక్కడ దాన్ని రీప్లేస్ చేయాలని చెప్పి ఇప్పటికే కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. మరి కొత్తగా వస్తున్నటువంటి టీజీ ఏదైతే ఉందో, కొత్తగా వస్తున్నటువంటి వాహనాలకు కూడా టీజీ పేరుతో వాహనాలు కూడా రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పాత వాహనాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000కు పైగా కూడా వాహనాలు వీటికి సంబంధించి టీఎస్ గానే కంటిన్యూ చేస్తుంది. కొత్త వాహనాలు దాదాపుగా రోజుకు 10,000 కొత్త వాహనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించి మాత్రమే ఒకవైపు టీజీగా కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు గతంలో ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అటు తెలంగాణ విడిపోయిందో అప్పుడు ఒకవైపు ఏపీ స్థానంలో ఒకవైపు కూడా టీఎస్ అని చెప్పి కూడా వాహనాలు రిజిస్ట్రేషన్ వాటికి సంబంధించి దాదాపుగా 30,000 వాహనాలు ఇంకా ఏపీ అనే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మరోవైపు తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు కూడా ఒకవైపు కూడా టీజీ అని పేరు పెట్టుకొని చాలా మంది కూడా వాహనాల మీద మూవ్మెంట్ టైంలో ఏపీని తీసేసి టీజీ అని చెప్పి కూడా ఒకవైపు కూడా పెట్టుకొని కూడా వాహనాలు నడిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దానికి సంబంధించి కేబినెట్ కేసీఆర్ నియంత పోకడతో కూడా ఒకవైపు తన టీఆర్ఎస్ ఏదైతే ఉందో దాంట్లో సంబంధించి టీఎస్ తెలంగాణ స్టేట్ అని దాన్ని పోలి ఉండే విధంగా పెట్టారని చెప్పి కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపైన చర్చించి ఆమోదం అయితే తెలిపింది. కేవలం ఇది వాహనాల రిజిస్ట్రేషన్ కి కాదు, మరోవైపు అనేక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే టీఎస్ఆర్టీసీ కానివ్వండి, టీఎస్ఎస్సిఎల్ కానివ్వండి, మరోవైపు టీఎస్ పేరుతో కూడా అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అంటే తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ అన్ని టీఎస్ పేరుతో ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కటి కూడా దీనికి సంబంధించి కూడా ఒకవైపు చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి ఇందాక చెప్పిన 2 కానీ ప్రతిదీ కూడా ఒకవైపు టీఎస్ పేరుతో విడుదలవుతుంది. కాబట్టి గెజిట్ వాటి అన్నిట్లో కూడా ఒక్కొక్కటిగా మార్పులు చేసేందుకు కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో ఒకవైపు ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తిగా మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రోహిత్ శ్రీధర్, ఓకే, వాహనాల వరకు ఓకే, మరి మిగిలిన వాటి సంగతి ఏంటి? టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ అవుతుందా? అలాగే టీఎస్పీడీసీఎల్ ఇవన్నీ కూడా టీజీగా మారతాయా? ఇప్పటికే కొత్త వాహనాలకు టీజీ అని వస్తుంది. సో ప్రభుత్వం ఇక్కడ నుంచి విడుదల చేసే గెజిట్ నోటిఫికేషన్స్ కానీ వీటన్నిటికీ కూడా టీజీ అనే వస్తుందా? ఇందాక చెప్పుకున్నట్టు టీఎస్ఆర్టీసీ అంటే టీఎస్పీఎస్సీకి నోటిఫికేషన్ సంబంధించి ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును టీఎస్పీఎస్సీ అంటున్నారు. దీనికి సంబంధించి మరి తొందరలోనే టీజీపీఎస్సీ అవుతుందా? అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఇంకొక ఎగ్జాంపుల్ టీఎస్ఆర్టీసీ ఏదైతే ఉందో మరి టీజీఆర్టీసీ అవుతుందన్న దానిపై పూర్తి స్థాయి, ఎందుకంటే కేవలం ఇది వాహనాలకు అప్లికేబుల్ చేసే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చేంజ్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి గెజిట్ కూడా విడుదల చేయాలి. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఒకవైపు అధికారులు సుదీర్ఘంగా ఇప్పటికే ఒకవైపు కూడా మినిస్ట్రీకి కూడా ఒకవైపు కూడా కేబినెట్ కూడా తెలిపారు. కాబట్టి అన్నిట్లో చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఒకవైపు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక చెప్పినటువంటి 2-3 కాదు, ప్రభుత్వం విడుదల చేసే గెజిట్ లో సైతం కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో ఇదంతా కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు రోహిత్.
రైట్ శ్రీధర్, మొత్తానికి టిఎస్ ను టీజీగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత కేబినెట్ నోట్ను కూడా కేంద్ర రవాణా శాఖకు పంపించినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మార్చడానికి ఇంకా వారం 10 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వాహనాలకు మాత్రం కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే వాహనాలకు టీజీ నెంబర్ ప్లేట్లు వస్తున్నాయి. పాత వాహనాలకు ఇప్పుడే మార్చుకోవాల్సిన అవసరం లేదు అని అధికారులు చెప్తున్నారు. టీజీ ఇక నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ జరిగే అన్ని వాహనాలపైన టీఎస్కి బదులు టీజీ అని కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర కోడ్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్ను టీజీగా మార్చాలి అని ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే గైడ్ లైన్స్ను సిద్ధం చేస్తోంది రవాణా శాఖ. 2-3 రోజుల్లో ఈ గైడ్ లైన్స్ విడుదల కాబోతున్నాయి. వాహనదారులపై భారం పడకుండా రవాణా శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం తెలంగాణలో 1,50,00,000కు పైగా వాహనాలున్నాయి. రోజుకు కొత్తగా 10,000 వాహనాలు కొత్త రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఇకపై రిజిస్ట్రేషన్ చేసే వాహనాలకు మాత్రమే టీజీ నెంబర్ ప్లేట్లు వస్తాయి. ప్రస్తుతం టీఎస్గా ఉన్న వాటిని అలాగే కొనసాగించాలి అని నిర్ణయం తీసుకున్నారు. టీఎస్గా ఉన్న వాటిని టీజీగా మారిస్తే వినియోగదారులపై కొంత భారం పడే అవకాశం ఉంటుంది, జనాలపై కొంత భారం పడే అవకాశం ఉంటుంది అని ప్రభుత్వం ప్రస్తుతానికి టీఎస్గా ఉన్న వాటిని టీజీగా మార్చాలి అని అనుకోవడం లేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసే వాహనాలకు మాత్రమే నెంబర్ ప్లేట్లు టీజీగా వస్తాయని అధికారులు చెప్తున్నారు. అలాగే ఏపీ నెంబర్తో తెలంగాణలో 30,000కు పైగా వాహనాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు రూపొందించబోతున్నారు. ఇప్పటికే రవాణా శాఖ అధికారులు కేంద్ర రవాణా శాఖతో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, టీఎస్ను టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఇప్పటికే టీఎస్ కోడ్తో ఉన్న వాహనాలకు మార్చాల్సినటువంటి అవసరం ఉంటుందా? ప్రభుత్వం గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆ గెజిట్ వచ్చిన అనంతరం కూడా ఒకవైపు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ వాహనాల రిజిస్ట్రేషన్ లో ఒకవైపు కూడా తెలంగాణ స్టేట్ టీఎస్ అని చెప్పి వాడుతున్నటువంటి పరిస్థితి, దానికి రీప్లేస్ చేసి ఒకవైపు కూడా టీజీ అని అక్కడ రీప్లేస్ ఉంటుంది. గతంలో తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించి కూడా ఒకవైపు టీజీ పేరుతోనే తెలంగాణ మూవ్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. దానికి అందరి ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా కూడా ఒకవైపు టీఎస్ ను టీజీగా మార్చాలని చెప్పి కూడా మొన్న జరిగినటువంటి కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కూడా టీఎస్ స్థానంలో టీజీని కూడా ఒకవైపు కూడా ప్రతిపాదించాలని చెప్పి కూడా అక్కడ దాన్ని రీప్లేస్ చేయాలని చెప్పి ఇప్పటికే కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. మరి కొత్తగా వస్తున్నటువంటి